నిన్న జరిగిన ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, వీడియో కూడా చేశాము. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఏంటంటే అంతమంది కాలిపోయినా కూడా ఒక్కరు బతికిపోయారు. అదే కాకుండా అన్ని వస్తువులు కాలిపోయినా కూడా భగవద్గీత మాత్రం కాలిపోలేదు. భగవద్గీత అనేది ఒక వ్యక్తికి కనిపించింది. అది ఓపెన్ చేసి చూస్తే ఏ పేజీ కూడా కొంచెం కూడా కాలకుండా కనిపించింది. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మరో విషయం ఏంటంటే ఎక్సీఎం చనిపోయారని చెప్పాం కదా, విజయ్ రూపానీ గారు. ఆయన లక్కీ నెంబర్ వచ్చేసి 1206. అంటే నిన్న జరిగిన ప్రమాదం కూడా 12 జూన్. ఇది కోయిన్సిడెన్సా? మరో కోయిన్సిడెంట్ ఏంటంటే ఎయిర్ ఇండియా ఒక యాడ్ ఇచ్చింది మిడ్ డే న్యూస్ పేపర్ లో. ఆ రోజు మార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ ప్రకటనలో ఎయిర్ ఇండియా ఎలా అయితే ఒక బిల్డింగ్ లోంచి దూసుకొస్తున్న ఇమేజ్ అయితే క్రియేట్ చేశారో ఎగ్జాక్ట్ గా అదే విధంగా యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇవన్నీ కూడా యాదృచ్ఛికమా లేదా దైవ నిర్ణయమా? ఇంత బాధాకరమైన ఘటన జరుగుండాల్సింది కాదు. ఓం శాంతి.